ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభారి జయం కలిగిన పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజో మహిమ నిలిచిన పరిశుద్ధాలములో చేరి మిమ్మలను స్తుతించడానికి, మీ మాటలు వినటానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మధ్యనాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు. ఈ దినమంతటి కొరకై మాకు కావలసిన మీ మాటలను ప్రసాదించండి. నీ వాక్యము వెల్లడేగుడు తోడని వెలుగు కలుగుతుంది. చీకట్లో ఉన్నవారు ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి ఆయన రావడానికి మీరే సహాయం చేయండి. మరణ ఛాయలో ఉన్నవారు జీవంలోనికి రావడానికి సహాయం చేయండి. అసత్యములో ఉన్నవారు సత్యములోకి రావడానికి సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. షారోను పువ్వు వలె లోయలలో పద్మము వలెనే, షారోను పువ్వు వలె లోయలలో పద్మము వలెనే, నా హృదయములో ఉదయించితివి, నా హృదయములో ఉదయించితివి, వాక్యపు నాగలితో ప్రభువా దున్నితివి, వాక్యపు నాగలితో ప్రభువా దున్నితివి, అహని ప్రేమ అతి మధురం ధ్వజముగనెత్తితివి, సిలువపయు ప్రభువా సువార్త చాటుటకు ప్రభువా పిలచితివి, సువార్త చాటుటకు ప్రభువా పిలచితివి, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము వలెనే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము వలెనే, నన్ను క్షేమముగా గాచితివిలలో, నన్ను క్షేమముగా గాచితివిలలో, గాయపు హస్తములు వలయము వలె చుట్టగన్, గాయపు హస్తములు వలయము వలె చుట్టగన్, అహని ప్రేమ అతి మధురం ధ్వజముగనెత్తితివి, సిలువపయు ప్రభువా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనము. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడు తన ప్రజలైనటువంటి వారితో వారి స్థితిగతులన్నీ మారుస్తానని, వారు పడిపోయిన స్థితిని మారుస్తాను, చెడిపోయిన స్థితిని మారుస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. వారికి కలిగిన అపవిత్రతను మరి దేవుడు తీసివేసి వారిని పవిత్రపరిచి దేవుని ఆజ్ఞలను అనుసరించే వారిగా, ఆయన కట్టడలను అనుసరించే వారిగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు.
కాబట్టి దేవుడు నూతన హృదయమును ఇచ్చేవాడు, నూతన స్వభావమును ఇచ్చేవాడు. రాతి గుండె తీసివేసి, అంటే మానవునిలో రాతి గుండె ఉన్నది. రాతి గుండె అంటే ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకొనని గుండె. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 11:19 కూడా, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండె తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. అప్పుడు వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడునై ఉందును. కనుక మానవుని యొక్క హృదయ స్థితి ఎలాగుంది అని మనం ఆలోచన చేస్తే కఠినముగా ఉన్నది. రాతి గుండె. రాయ కరగదు, రాయ కరగదు. అలాగే మనుషులు కూడా దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని పరిస్థితులు దేవుడు భూమి మీదకి తీసుకొచ్చినా, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కరువులు, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని తుఫాన్లు తీసుకొచ్చినా మరి మానవుడు కఠినమైన హృదయం కలిగిన వాడు. అందుకనే ఆ రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయం, మాట వినే హృదయం, మెత్తని హృదయం, నూతన హృదయం, నూతన ఆత్మని, నూతన స్వభావమును దేవుడు కలుగు చేస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకొనుటంటే హృదయ మార్పిడి. ఇది హృదయాన్ని మార్చేటువంటి వాక్యం. దేవుడు పాపం అనే హృదయముతో ఉన్నటువంటి మనుషులను ఆ పాప హృదయం నుంచి, ఆ చెడిపోయిన హృదయం నుంచి, ఆ మోసకరమైన హృదయం నుంచి, ఆ కఠిన హృదయం నుంచి మనిషిని విడిపించటానికే ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఈ లోకంలో ఎవరు కూడా హృదయాన్ని మార్చలేరు. హృదయాన్ని, నూతన హృదయాన్ని ఎవరు ఇవ్వలేరు. కాబట్టి హృదయమే అన్నిటికంటే ముఖ్యమైనది. హృదయము అన్నిటికంటే ముఖ్యమైనది. దానిలో మార్పు కలిగినప్పుడు మనిషిలో, సమాజంలో, ప్రపంచంలో మార్పు అనేది కలుగుతుంది. హృదయములో మార్పు కలగనంత వరకు మనిషి స్థితిగతులు ఏవి కూడా మారవు. మనిషి యొక్క హృదయ స్థితి మారినంత వరకు సమాజం మారదు, దేశం మారదు, పరిస్థితులు ఏం మారవు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది వచ్చినా మరి వారిని ఎవరు మార్చలేరు. మార్చగలది మనల్ని సృష్టించిన వాడే మనల్ని మార్చగలవాడు. కాబట్టి దేవుడు వాగ్దానం, నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావం. మానవుని యొక్క స్వభావము మంచిది కాదు, అది చెడిపోయిన స్వభావం, అది పాప స్వభావం. కాబట్టి మన స్వభావం మంచిది కాదని మన క్రియలు, మన మాటలే సాక్ష్యం ఇస్తాయి. కాబట్టి ఈ పుట్టుకతోనే వచ్చిన ఈ పాప స్వభావమును దేవుడు మార్చటానికి ఈ లోకానికి వచ్చారు. అందుకని
ఆయన మనకి నూతన హృదయము, నూతన స్వభావం ఇచ్చినప్పుడు మనము ఆయన కట్టడలను, ఆయన మాటను వింటాం. మనము ఆయన చేత ఆస్వాదించబడతాం. మనము దీవించబడతాం. కాబట్టి దేవుడు మనలను నూతన హృదయం ఇవ్వటానికి పిలుస్తున్నాడు. నూతన వ్యక్తులుగా చేయటానికి దేవుడు పిలుస్తున్నాడు. నీలో ఉన్నటువంటి పాపము, ఆ కఠినపరుచుకునేటువంటి స్వభావం దేవుడు ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరిగి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు. కాబట్టి దేవుడు నూతన హృదయాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నీ సొత్తు కాదు, నీ ధనధాన్యాలు కాదు, నీ బరులు కాదు, నిన్నే కోరుతున్నాడు నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చటానికి. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, నూతన వ్యక్తి. కాబట్టి దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనము నూతన వ్యక్తులుగా మార్చబడతాం. నూతన క్రియలు, నూతన మాటలు సమస్తము కూడా నూతనమైనవిగా చేయబడతాయి. కాబట్టి ఈ రోజే దేవునికి మీ హృదయం ఇస్తే మీకు దేవుడు మీలో ఉన్న రాతి హృదయము, పాప స్వభావం తీసివేసి నూతన హృదయం దేవుడు మీకు ఇస్తాడు. యేసుప్రభా నేను పాపి, నన్ను క్షమించంటే చాలు, దేవుడు నేను క్షమించి నీకు నూతన హృదయం, నూతన జీవితాన్ని ఇస్తాడు. ప్రేమగల ప్రభా, నూతన హృదయాన్ని, నూతన స్వభావమును మాకు కలిగి చేయటానికి లోకానికి వచ్చి మా కొరకే కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. మనిషిలో ఉన్న రాతి హృదయము, పాప స్వభావం తీసివేసి పవిత్రమైన స్వభావాన్ని ఇవ్వడానికి వచ్చారు. కాబట్టి ఎంతోమంది కఠిన హృదయముతో జీవిస్తూ ఉన్నారు, పాప స్వభావంతో జీవిస్తున్నారు. వారితో మాట్లాడండి, వారి హృదయాలు మార్చండి, వారి హృదయంలో మీరు ప్రవేశించండి, జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి, హృదయం మారితేనే పరిస్థితులన్నీ, ప్రపంచం అంతా మారుతుంది. కనుక ఈ మార్పుని ప్రతి ఒక్కరిలో తీసుకురా. మా దేశము, రాష్ట్రము, గ్రామము, అధికారులు, అనారోగ్యంగా ఉన్నవారు అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఈ దినమంతట్లో మీరు నడిపించండి, కీడోపాయాలు తప్పించండి, దూరదేశంలో ఉన్న వాళ్ళని కూడా కాపాడండి, చదువుకుంటున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి యొక్క దినమంతట్లో ఆ పనులు కలిగిన వారికి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ రోజంతా మనకి తోడైండి కాపాడును గాక. ఆమేన్.